అడ్వాన్స్డ్ కోర్సెస్ తో పాటు ఫస్ట్ ఇయర్ నుండే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ లీడింగ్ కంపెనీస్ లో 13,000 ప్లస్ ప్లేస్మెంట్స్ విత్ 13.5 lakhs హైయెస్ట్ ప్యాకేజ్. ఏపీలో కొత్త పెన్షన్లపైన ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దాదాపు 6 లక్షల కొత్త దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. దీనివల్ల నెలకు 250 కోట్ల అదనపు భారం పడుతుంది. అలాగే స్పౌజ్ పింఛన్ను అమలు చేస్తుండగా మే నెలలో దరఖాస్తులు స్వీకరించి జూన్ నుంచి పింఛన్ అందిస్తారని తెలుస్తోంది. ఈ మొత్తం ప్రక్రియ జూన్ నెలాఖరుకు పూర్తి చేసి జూలై నుంచి కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో కొత్త పెన్షన్ల మంజూరు కోసం ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పెన్షన్లపైన నియమించిన మంత్రివర్గ ఉపసంఘం ఓసారి భేటీ అయింది. ఈ వారంలో మరోసారి భేటీ అయ్యి ప్రభుత్వానికి పంపే ప్రతిపాదనలు ఖరారు చేయబోతుంది. వీటిని పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ మొత్తం ప్రక్రియ జూన్ నెలాఖరుకు పూర్తి చేసి జూలై నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వాలని ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. కొత్తగా వివిధ కేటగిరీల కింద 6 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారుల ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 63.32 లక్షల మందికి పింఛన్ల కోసం 2,722 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు. అయితే కొత్త పింఛన్లతో నెలకు 250 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు కుటుంబంలో పింఛన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆయన భార్యకు జాప్యం లేకుండా స్పౌజ్ పింఛన్ను అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2023 డిసెంబర్ 1 నుంచి స్పౌజ్ కేటగిరీ పింఛన్ మంజూరు చేయాలని నిర్ణయించింది. మేలో దరఖాస్తులు తీసుకుని జూన్ 1 నుంచి పింఛన్ అందించనున్నారు. ఈ కేటగిరీలో 89,778 మంది అర్హులు ఉంటారని భావిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎన్నికల సమయానికి 2.3 లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలుస్తోంది. ఎంతో మంది అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వలేదని, అలాగే కొందరు అనర్హులను కూడా అర్హులుగా చేర్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వారందరి నుంచి మళ్లీ దరఖాస్తులు తీసుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గత ప్రభుత్వంలో దివ్యాంగుల పింఛన్ల కోసం చాలా బోగస్ సర్టిఫికెట్లు ఇచ్చారని, ఒక్కో సర్టిఫికెట్కు 30,000 వరకు వసూలు చేశారనే విమర్శలు వచ్చాయి. అందుకే ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్త పింఛన్లు ఇచ్చే ముందు వాటిని మళ్లీ పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికోసం ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసి తనిఖీ చేస్తున్న సంగతి తెలిసిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.